క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని నల్గొండ పట్టణంలోని స్థానిక మిర్యాలగూడ రోడ్లో గల హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చిలో కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు పలు క్రీస్తు గీతాలను నృత్య ప్రదర్శనలు చేశారు. అదేవిధంగా క్వాయర్ టీం క్రీస్తు గీతాలను ఆలపించారు. అనంతరం పాస్టర్ పిఆర్ డేవిడ్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని స్థానిక మిర్యాలగూడ రోడ్డులో గల హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్లో కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు పలు క్రీస్తు గీతాలను నృత్య ప్రదర్శనలు చేశారు. అదేవిధంగా క్వైర్ టీం క్రీస్తు గీతాలను ఆలపించారు. అనంతరం పాస్టర్ పిఆర్ డేవిడ్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. మానవుల పాపాలను రూపుమాపేందుకే ప్రభువైన యేసుక్రీస్తు మానవుని రూపంలో జన్మించి రక్తాన్ని చిందించి శిలువ మరణం పొంది తిరుగులేసిన గొప్ప మహానీయుడని కొనియాడారు. ప్రతి ఒక్కరూ యేసు చూపించిన మార్గంలో పయనించి తమ జీవితాలను సుఖమయం చేసుకోవాలని సూచించారు. దేశంలోని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాస్టర్ పిఆర్ సుందర్రాజ్, రాజేందర్, వినోద్ కుమార్, ప్రభాకర్, ఎలిషా, రంజిత్, శేఖర్, వెంకట్, ఓపీర్, బ్రదర్ ఎడ్వైడ్, సిస్టర్స్, బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ తరఫున, హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ నల్గొండ తరఫున మరి అందరికీ కూడా మరి మెరీ క్రిస్మస్. సే గాడ్స్ గ్రేటెస్ట్ గిఫ్ట్ టు దిస్ హ్యుమానిటీ ఈజ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు దేవుని కృపను బట్టి మరి గడిచిన క్రిస్మస్ నుంచి క్రిస్మస్ వరకు కాపాడబడినాం కదా. దేవుడు తన కృపను మన ఎడల వెల్లడిపరిచినాడు, తన ప్రేమను వెల్లడిపరిచినాడు అని యోహాను సువార్త 3:16 చెప్పిన ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని ఉన్నది. కాబట్టి ఎక్కువగా ఉండాలి. భూమి మీద సమస్తమైనటువంటి మానవాళి నశించిపోతుండగా పాపములో, శాపములో, రోగములో, బంధకాల్లో ఉన్నటువంటి మనుషులు చనిపోతూ నిత్యన 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించడమే కాదు, ఆయన శిలువలో మరణించి తిరిగి లేచి మనకి రక్షణను, స్వస్థతను, విడుదలను సమస్త మానవాళికి అనుగ్రహించినాడు కనుక ఆయన పుట్టినటువంటి ఈ రోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. మనుషులందరికీ కూడా భూమి మీద ఉన్నటువంటి సమస్త మనుషులకి దేవుడు భరించలేము అంటే భయంకరమైన స్థలం అది, పాడైపోయిన స్థలం అది, బాగుండదు, అక్కడ అంత చెడు ఉంటుంది. మరి ఆ స్థలం ఇప్పుడే అలా ఉంటే 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉండొచ్చు? ఇంకా ఆలోచించింది. ఎందుకు స్థలం దొరకలేదని అంటే అది జనాభా అందరూ వచ్చేసి ఆల్రెడీ అన్ని బుక్ చేసి హోటల్స్ అన్ని బుక్ చేసేస్తున్నారు. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సత్య టీవీ వీక్షకులందరికీ మరొకసారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలో జన్మించి పాపములో, శాపములో ఉన్న వారందరినీ విడిపించడానికి యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన రావటమే కాకుండా అందరికీ కూడా ఆయన రక్షణ కలుగజేశారు. అటువంటి రక్షణ సువార్తను అనేక మందికి ఈ విధంగా తెలియచేయటానికి యేసు ప్రభుల వారు ఈ లోకానికి రావటం జరిగింది. సత్య టీవీ వీక్షకులందరికీ కూడా మరి 2023 సంవత్సరానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. క్రిస్మస్ అనేది లోకమంతటా జరుపుకునేటటువంటి పండగ. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మరి ఆయన దేవుడై ఉండి కూడా కన్యా మరియ గర్భాన జన్మించినాడు. కారణం ఏంటంటే మానవాళి అంతా కూడా పాపంలో, శాపంలో, రోగంలో కొట్టుకొని పోతూ
మరి దాని నుంచి విడుదల ఎలా పొందాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అటువంటి మనుషులందరినీ కూడా విడిపించడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి ఒక చిన్న బిడ్డలాగా కన్యక అయినటువంటి మరియా గర్భాన జన్మించినాడు. మరి ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికినాడు. ఆయన బ్రతికినన్ని రోజులలో మరి అనేక మందికి దేవుని యొక్క రాజ్యం గురించినటువంటి వివరాలు, దేవుని యొక్క సత్యాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా మనుషులను పాపము నుంచి విడిపించడానికి ఆయన శిలువపై మరణించినాడు.